హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం మా సరిత. రైట్. సో కవితకు జైలు మంజూరైంది. సో ఎట్టకేళ్లకు చాలా నెలల నుంచి అయితే తను జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ మంజూరైంది ఇప్పుడు. సో మరి ఆమె జాతకం ప్రకారంగా ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది? కవిత గారిది మిథున రాశి. గురుడు 12 వెంట ఈ 2024 సంవత్సరంలో ఉన్నాడు. రేపు మే మళ్ళీ వచ్చేంత వరకు 2025 వరకు ఎటువంటి వాళ్ళైనా సరే గురుడు 12 ఉన్నప్పుడు ఈ పోలీస్ ప్రాబ్లమ్స్, జైలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువలన ఎవరికైనా సరే కనిమొళి గారికి, ఇలా కరుణానిధి గారి అమ్మాయి, వీళ్ళందరికీ కూడా మినిమం ఒక 6 months అయినా సరే బెయిల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి కేసెస్లో మనం కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా మనం చెప్పాం 6 months దాకా రారని. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 5.5 monthsకు 5 monthsకి వచ్చేసింది ఆమెకి. కాబట్టి ఇప్పుడేం నో ప్రాబ్లం. ఇంకా కేసు ప్రొసీడింగ్స్ జరుగుతాయి. కండిషనల్ బెయిల్ కాబట్టి ఆ కండిషనల్ ప్రకారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టడం అలా ఉంటాయన్నమాట. సో ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం కానీ అలాంటివి ఏమి లేవు. సో మరి ఇప్పుడు వచ్చిందంటే మధ్యంతర బెయిల్ వచ్చింది సార్. అంటే మరి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, లేకపోతే ఎలా ఉండబోతుంది జాతకం ప్రకారంగా? ఆమె జాతకం ప్రకారము ఎప్పుడైనా సరే జాతకం ఒకసారే వేధిస్తుంది. 12 ఉన్నటువంటి గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ ఒక్కసారి వెళ్ళారు, అది అయిపోయింది. ఇప్పుడు కండిషనల్ బెయిల్లో దాంట్లో ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. ఏ టర్మ్స్ ప్రకారం వారం వారం వెళ్ళి సంతకం పెట్టేదా, పోలీస్ స్టేషన్లో పెట్టేదా, లేకపోతే కోర్టులో పెట్టేదా, ఇట్లాగా టర్మ్స్ ఉంటాయి. సో ఆ టర్మ్స్ ప్రకారము ఆమె కండిషనల్ బెయిల్ కొనసాగుతుంది. మిడ్ టర్మ్ ఈ యొక్క బెయిల్ అనమాట. ఇక మళ్ళీ వెళ్ళేటటువంటి సమస్య లేదు, ఆమెది అయిపోయింది. ఇంకా ఆమె లైఫ్ లోనే ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళదు. అయితే కవిత గారు బయటకు రావడంతో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పాత రోజులు వస్తున్నాయని వినిపిస్తున్నాయి. సో అంటే ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పార్టీ పరిస్థితి మొత్తం ఎలా ఉండబోతుంది? అంటే కవిత గారు మళ్ళీ వచ్చారు కాబట్టి పాత రోజులు పుంజుకుంటాయా, లేకపోతే ఇంకేమైనా చేంజ్ కనిపిస్తున్నాయా పార్టీకి జాతకం ప్రకారంగా? ప్రస్తుతానికి ఏముండదు. మిథున రాశి రేపు మే వరకు కూడా పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందో అలాగే ఉంటుంది, కొంచెం డల్ గా ఉంటుంది. ఆ తర్వాత కవిత గారు న్యాచురల్ గా మంచి వాగ్దాటు ఉన్నటువంటి నాయకురాలు ఆమె. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా పార్టీ ముందుకు వెళ్ళడానికి. సో డెఫినెట్ గా 1 year ఎప్పుడైనా సరే గవర్నమెంట్ పవర్ పోయిన తర్వాత కొన్ని రోజులు ఇంకా అలా నిస్తీర్ణంగా నిర్వీర్యంగా ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 2.5 years అన్నా పోవాలా, ఆ తర్వాత పుంజుకుంటుంది, డెఫినెట్ గా పుంజుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందంటే ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన నాయకురాలు ఎవరైనా కూడా సీఎం అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సో క్రమంగా చూసుకున్నట్లయితే మరి ఈ కవిత గారి జాతకం ప్రకారంగా రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? జైలుకి వెళ్తే సీఎంలు అవుతారంటే ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళాలని చూస్తాడు. అది మూఢనమ్మకాలు ఇలాగే తయారవుతాయి అనమాట. కాబట్టి జైలుకి వెళ్తే సీఎం అయ్యే సమస్య లేదనమాట. ఉన్న పరపతి పోతుంది, ఉన్న ఎదిపోతుంది. ఏదో లక్కీగా ర్యాండమ్ గా వాళ్ళు అలా సీఎంలు అయ్యారు. కానీ కవిత గారి జాతకం ప్రకారం సీఎం అవ్వదు. ఎందువల్లంటే మనకి ఇక్కడ కేసీఆర్ పవర్ఫుల్ నాయకుడు, ఇంకా ఆయనకి చాలా ఆయుర్దాయం ఉంది. ఆ తర్వాత కేటీఆర్ గారు వస్తారు, ఆయనకి ఆయుర్దాయం ఉంది, ఆయన మంచిగా పరిపాలిస్తాడు. కాబట్టి అలాగే రేవంత్ రెడ్డి గారు నా యువకుడు బ్రహ్మాండమైనటువంటి పాలన చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ దాటుకొని కవిత రావాలా. కాబట్టి చీఫ్ మినిస్టర్ అయ్యే సమస్య లేదు, కానీ మా సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ ఇలాంటివన్నీ కూడా అవుతుంది. ఈ టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఎలా ఉండబోతుంది? అది అవ్వదు, అదంతా అపోహలు మాత్రమే, పుకారులు. ఎందువల్లంటే ఒక ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయినటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి తన స్వతంత్ర అవకాశం ఉంటుంది. జనరల్ గా ఎవ్రీ ఇయర్ ప్రజలు ఏం చేస్తారంటే ఎవ్రీ 5 years టైం మారుస్తూ ఉంటారు. అది ప్రజల నాడిని బట్టి, ఆ లాస్ట్ ఓటింగ్ అయ్యేటటువంటి లాస్ట్ 6 months 1 year బట్టి ఉంటుందన్నమాట ట్రెండ్. అప్పుడు రూలింగ్ పార్టీ తీసుకునే విధానాలను బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఛాన్స్ లేదు, కానీ అవకాశాలు మాత్రం ఉంటాయి, అన్ని పార్టీలకి ఉంటాయి. అయితే కవిత గారు జైలుకి వెళ్ళడం వల్ల తన ఇమేజ్ పెరుగుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆమె జాతక ప్రకారంగా? జైలుకి వెళితే ఎవరికైనా ఇమేజ్ తగ్గుతుంది జనరల్గా. అలాగే పెరిగే సమస్య లేదు, మన సాటిస్ఫాక్షన్ కోసం అనుకోవడం అనమాట. కర్మకాలి జైలుకి వెళ్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే పొలిటీషియన్స్కి జైలుకి వెళ్తే సీఎం పోస్ట్ వచ్చింది, జైలుకి వెళ్తే పిఎం పోస్ట్ వచ్చిందని ఈ సిగ్గులేని జనం మళ్ళీ ఓట్లు వేస్తారనమాట. జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఓట్లు వేయడం ఏంటి, జైలుకి వెళ్ళిన వాళ్ళని సీఎంలను పిఎంలను చేయడం ఏంటి?
కాబట్టి ప్రజలకే సిగ్గులేదు. కాబట్టి వీళ్ళకి అయితే అవుతారు. ఏమైంది, పోట్లు పడితే సీఎంలు పిఎంలు అవుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళితే ప్రతిభ పెరగడాలు, ఇమేజ్లు పెరగడాలు ఉండవు. అది జాతకం బట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన జైలుకి వెళ్ళారు. సీఎం పోస్ట్ వచ్చింది కాబట్టి ఆయనకు వచ్చింది, లేకపోతే జైలుకి వెళ్ళినాడికి ఎవరు వాల్యూ ఇస్తారు? కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. జనరల్గా ఆమె చేసే విధానాలు, ఆమె ఆలోచన విధానాలు, ఆమె ప్రజా సేవ, ప్రజల్లో ఎలా దూసుకెళ్ళిపోయి మళ్ళీ మంచి పనులు చేస్తున్నప్పుడు మాత్రమే ఇమేజ్ పెరుగుతుంది. అంతేగాని జైలు కూర్చుంటే ఇమేజ్ పెరగదు. కేసీఆర్ గారి ఫ్యామిలీలో మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఎవరికైతే గట్టిగా ఉన్నాయి? మళ్ళీ అధికారం పుంజుకోవడం అనేటటువంటిది జరిగితే రావాలి, మంచి స్ట్రాటజీతో చేయాలి. వస్తే కనుక కేటీఆర్ గారికే ఉంటుంది, ఇంకెవరికి లేదు. హరీష్ రావు గారికి కూడా ఉండదు, కవితకు కూడా ఉండదు. కేసీఆర్ ఉన్నంతకాలం కేసీఆర్ గారు చేస్తారు. ఆ తర్వాత మోస్ట్ డైనమిక్ లీడర్గా కేటీఆర్, మరి ఆయన వాళ్ళ ఫాదర్ పెట్టిన పార్టీ ఆయన తీసుకోకపోతే హరీష్ రావుకి ఇస్తారా, లేకపోతే కవితకి ఇస్తారా? ఎందుకు ఇస్తారు?